అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని జగన్మోహన్ రెడ్డి 3 సార్లు ఎందుకు కలిశాడో బయటపెట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆక్వా బోర్డు చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. 1700 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇది నిజమే అని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయినందుకు శుభాకాంక్షలు చెప్తూ కేక్ కట్ చేశారు. అలాగే గౌతమ్ అదానీతో సీక్రెట్ గా 3 సార్లు కలిశావు కదా, ఆ విషయాలేంటో బయటపెట్టే ధైర్యం ఉందా నీకు అని డిమాండ్ చేశారు. లంచం రూపంలో తీసుకున్న 1700 కోట్లకు పైగా డబ్బులను భారతీ సిమెంట్ లో పెట్టావా, సాక్షి పేపర్ లేదా ఛానల్లో పెట్టావా అని సూటిగా ప్రశ్నించారు. వెంకటరమణారెడ్డి ఫ్రమ్ టీడీపీ ఆఫీస్ నెల్లూరు. ఈరోజు చాలా మంచి సబ్జెక్టు, బ్యూటిఫుల్ సబ్జెక్టు. ఎఫ్బిఐ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, పెద్ద పెద్ద పేర్లు, సిబిఐ చిన్న చిన్నవి, సిబిఐ అవన్నీ వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎదిగిపోయాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయం 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, పేపర్లలో వస్తూ ఉన్న విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అసలు ఏంటి ఈ స్కామ్, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది అనే విషయం ఈరోజు మేము ముందర పెడుతున్నాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ అనే వ్యక్తిని 3 సార్లు కలిశాడు. లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 28. మేము అడిగే ఒకటే పాయింట్, ఈ 3 మీటింగుల్లో ఏమి జరిగింది, మీరు ఏం మాట్లాడుకున్నారు, 3 సార్లు మీరు ఎందుకు కలిశారు, కలవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారు. మొన్న టాటా సన్స్ చైర్మన్ కలిశారు, రిలయన్స్ చైర్మన్ కలిశారు, అదానీ గ్రూప్ చైర్మన్ కూడా కలిసినారు. కానీ ప్రతి మీటింగ్లో ప్రెస్ రిలీజ్ వచ్చి, ఫోటోలు వచ్చాయి, ఏం మాట్లాడామని చెప్పారు, ఏ ప్రాజెక్టుల గురించి మేము డిస్కస్ చేసామనే విషయం ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా రిలీజ్ చేసి, ఈ మాట్లాడాం, ఈ ప్రాజెక్టులు డిస్కస్ చేశాం, ఈ పెట్టుబడులు పెట్టమని మేము అడిగాం, వాళ్ళు స్పందించారు, లేకపోతే ఆలోచిస్తామన్నారు, లేకపోతే చూస్తామన్నారు, మేము రిక్వెస్ట్ చేశామనే విషయం ప్రతి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ని, అన్ని ఓపెన్ మీటింగ్స్. ఆ మీటింగుల్లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీకి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు, కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు. ఎవరు లేకుండా, ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరూ ఏం మాట్లాడారు? మీ ఇంట్లో కాఫీ బాగుందా, మా ఇంట్లో కాఫీ బాగుందా, మీ ఆవిడ దోశ భలే చేస్తుంది, మా ఆవిడ చపాతీ భలే చేస్తుంది, చపాతీ కుర్మా భలే చేస్తుంది, నీకు చికెన్ కర్రీ ఇష్టమా, మటన్ కర్రీ ఇష్టమా, ఏం మాట్లాడారు అని అడుగుతున్నాం. మీరు ఏం మాట్లాడారు అనే విషయం బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది. కరెక్ట్గా 3వ మీటింగ్ తర్వాత టకా 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 రేసు గుర్రం టైపులో పరిగించింది ఫైల్. ఏమంత తొందర అని అడుగుతున్నాం. ఏ విధంగా పరిగించింది? రేసు గుర్రం పరిగించినట్టు హడావిడిగా ఏపీ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్, క్యాబినెట్లో పాస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి.